నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు. ఏలూరు ఎంపీగా బాధ్యతలు చేపట్టిన పుట్టా మహేష్ కుమార్ అభినందనలు తెలిపిన సహచర పార్లమెంట్ సభ్యులు. చింతలపూడి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే రోషన్ కుమార్ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సిబ్బందికి సూచించిన వైన్. ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను సద్వినియోగం చేసుకోవాలి. ప్రజలకు జంగారెడ్డిగూడెం ఆర్డీఓ అద్దయ్య సూచన. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం. సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండీ డాక్టర్ అత్తిలి పోసేశ్వరరావు స్పష్టం. ఏలూరు ఎంపీగా పుట్టా మహేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. 18వ లోక్సభ తొలి సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశంలో ప్రోటెం స్పీకర్ భర్తృహరి మహదాబ్ నూతనంగా ఎన్నికైన ఎంపీలచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ క్రమంలోనే ఏలూరు ఎంపీగా ఎన్నికైన పుట్టా మహేష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు సహచర ఎంపీలతో పాటుగా పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. I, Putta Mahesh Kumar Radav, have been elected member of the House of the People, do swear in the name of the God that I will bear the truth, faith and allegiance of the Constitution of India as by the law established, that I will uphold sovereignty and integrity of India, that I will faithfully discharge the duty upon which I am about to enter. ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని చింతలపూడి శాసన సభ్యులు సొంగ రోషన్ కుమార్ సూచించారు. చింతలపూడిలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఎమ్మెల్యే రోషన్ కుమార్ తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని పలు విభాగాలను పరిశీలించారు. అదేవిధంగా ఆసుపత్రి నుంచి అందుతున్న వైద్య సేవలపై రోగుల వద్ద నుంచి ఆరా తీశారు. సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలు అంశాలపై వైద్యులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ ముత్తారెడ్డితో పాటుగా పలువురు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రూపొందించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను సద్వినియోగం చేసుకోవాలని జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కె అద్దయ్య సూచించారు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా డివిజన్లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వద్ద నుంచి ఆర్డీఓ వినతులను స్వీకరించారు. ప్రజా ఫిర్యాదులను పరిశీలించి వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో గత కొంతకాలంగా గ్రీవెన్స్ కార్యక్రమం నిలిపివేయబడిందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మరలా ఈ గ్రీవెన్స్ ను ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పేరుతో జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మధాని, డిఎల్డీఓ రాజు, విద్యుత్ శాఖ ఈఈ రాధాకృష్ణతో పాటుగా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం గత కొంతకాలంగా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నంత వల్ల కొంతకాలంగా గ్యాప్ వచ్చింది. అది ఈ రోజు నుంచి పునఃప్రారంభం అవటం జరిగింది. ప్రతి సోమవారం ఈ గ్రీవెన్స్ సిస్టమ్ ప్రతి సోమవారం పబ్లిక్ గ్రీవెన్సెస్ రిసీవ్ చేసుకోవటము, వాటి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా సోమవారం వారి సమస్యలను కన్సర్న్డ్ అధికారుల దగ్గర తెలియజేసి వారి సమస్యల పరిష్కారానికి చేసుకోవాల్సిందిగా కోరడమైంది. అట్లానే జిల్లా స్థాయిలో కలెక్టరేట్లో జరుగుతుంది. అదేవిధంగా డివిజనల్ లెవెల్లో ఆర్డీఓ ఆఫీస్లోను, అదేవిధంగా మండల స్థాయిలో అధికారులందరూ కూడా ప్రతి సోమవారం అందుబాటులో ఉంటారు. కాబట్టి వారి యొక్క సమస్యలని మండల స్థాయి వరకు, తర్వాత అట్లాగే డివిజనల్ లెవెల్లో ఆర్డీఓ ఆఫీస్లోను వారి సమస్యలను తెలియజేసి పరిష్కరించుకోవాల్సిందిగా తెలియజేయడం అండి. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యమని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అత్తిలి పోసేశ్వరరావు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని జీవీ మాల్లో సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. మాల్లోని సిబ్బందికి ఉచితంగా వైద్య సేవలు అందించడంతో పాటుగా మందులను కూడా అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పోసేశ్వరరావు మాట్లాడుతూ తమ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలను అందించేందుకు అత్యాధునిక పరికరాలను, అనుభవజ్ఞులైన వైద్యులను అందుబాటులో ఉంచామన్నారు. అంతేకాకుండా ప్రజల వద్దకు వైద్య సేవలు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఉచిత మెడికల్ క్యాంపులను కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం జీవీ మాల్ మేనేజర్ కృష్ణ మాట్లాడుతూ తమ షాపింగ్ మాల్లో వైద్య శిబిరం ఏర్పాటు చేసిన సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ తోటికొండ సాయి కుమార్, మాల్ అసిస్టెంట్ మేనేజర్ కె మురళీ శ్రీనివాస్, వైద్యులు చిక్కాల సన్ని, బండారు శ్రీలత తదితరులు పాల్గొన్నారు. సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం నుంచి జీవీ మాల్లో ఉచిత మెడికల్ క్యాంప్ మరియు ఉచిత టెస్టులు చేస్తున్నామండి. సో వాళ్ళు మాకు జీవీ మాల్లో సహకరించినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. సో మా ఏంటంటే జంగారెడ్డిగూడెంలో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ హాస్పిటల్ స్టార్ట్ చేసామండి. అందులో విత్ ఆల్ గుడ్ ఎక్విప్మెంట్ అండ్ మంచి నూతనమైన ఎక్విప్మెంట్తో స్టార్ట్ చేస్తున్నాం మొత్తం అంతా. సో వీ హ్యావ్ ఏ గుడ్ డాక్టర్స్
ఐఎమ్ ఆర్థోపెడిషన్, నేను ఎంబుల్ డాక్టర్ అండి. నాతో పాటు జనరల్ మెడిసిన్ డాక్టర్ గారు, గైనిక్ అండ్ జనరల్ సర్జరీ డాక్టర్ గారు కూడా ఉన్నారు, అవైలబిలిటీ ఉన్నారు. ప్రస్తుతానికి ఇక్కడైతే జీవీ మాల్లో ప్రస్తుతానికి నేను జనరల్ మెడిసిన్ గైనకాలజిస్ట్ ముగ్గురం కలిసి మెడికల్ ఫ్రీ ఉచిత మెడికల్ క్యాంప్ని స్టార్ట్ చేస్తాం ఇక్కడ అండి. సో మా ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే జస్ట్ ప్రజలకి కావాల్సిన చికిత్సని వాళ్ళకి అందుబాటులో తీసుకురావాలనేది మా ముఖ్య ఉద్దేశం అండి. సో వీఆర్ ప్లానింగ్ ఏంటంటే బెటర్ హెల్త్ అనేది ప్రొవైడ్ చేయాలి అందరికీ. సో ఆ ఉద్దేశం, దానికి మాకు ఫస్ట్ సహకరించిన జీవమాలకి మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాం అండి. చాలా ఇలాంటి ఉచిత క్యాంపులు పెట్టాలనేది మా ఆలోచనలో ఉన్నామండి. మేము కూడా సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు మా జీవమాల్లో ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. సో మాకు హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నందుకు కానీ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ యాజమాన్య వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ప్రజా సమస్యల పరిష్కారానికి స్పందనకి బదులుగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ రూపొందించినట్లు జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కె శ్లీవా జోజీ తెలిపారు. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల వద్ద నుంచి తహసీల్దార్ వినతులను స్వీకరించారు. ప్రజా ఫిర్యాదులను పరిశీలించి వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పేరుతో గ్రీవెన్స్ ను ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విజయప్రసాద్తో పాటుగా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మనకి ఈ రోజు నుంచి ప్రభుత్వం వారు ప్రజా పరిష్కార వ్యవస్థని కొత్తగా ప్రవేశపెట్టారు. ఇదివరకు మనకి స్పందన ఉండేది. ఈ వ్యవస్థ ద్వారా మీరు ప్రతి సోమవారం మా తహసీల్దార్ వారి కార్యాలయానికి మీ రెవెన్యూ విషయం కానీ ఎంపీడీఓకి సంబంధించిన విషయాలు కానీ మరి ఏ ఇతర డిపార్ట్మెంట్కి సంబంధించిన విషయాల్లో మీకు ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా మాకు రోజు ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట లోపు, తర్వాత మీరు ఆన్లైన్లో పెట్టుకున్నా పర్వాలేదు, మీ యొక్క సమస్యలను ఈ వ్యవస్థ ద్వారా మీరు సాల్వ్ చేసుకుంటారని ప్రభుత్వం వారు కొత్తగా తెచ్చి ఉన్నారు. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ సమస్యలను ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఆదివాసీ సమస్యలపై అసెంబ్లీలో గళం విప్పాలని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజును ఆదివాసీ జేఏసీ చైర్మన్ ముడియం శ్రీనివాసరావు కోరారు. జీలుగుమల్లి మండలంలోని బర్రింకలపాడులో ఎమ్మెల్యే చిర్రి బాలరాజును జేఏసీ నాయకులు కలిసి వినతి పత్రం అందజేశారు. జీవో నంబర్ 3వ స్థానంలో మద్యం ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేయాలన్నారు. టీఏసీ భవన నిర్మాణానికి కృషి చేయాలన్నారు. ఆదివాసీలకు మెగా డిఎస్సీలో న్యాయం చేయాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యేను సత్కరించారు. ఈ కార్యక్రమంలో సోదం రాజు, కొవ్వాసు శ్రీనివాసరావు, కూర దుర్గారావు, ముడియం ప్రసాద్, పండు భాస్కర్రావు పాల్గొన్నారు. తీర్పును పక్కన పెట్టించి దానికి ఉదాహరణ వచ్చే నాకు ఇన్ఫర్మేషన్ ఎవరు నేను వెళ్ళిపోతాను. మీరంతా సఫర్ అవుతారు. అదే చెప్తున్నాను అంటే డ్యాన్స్ మేకప్ ఒకసారి చెప్తే సండే అక్కడ ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని 4వ వార్డులో ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద శ్రీ లక్ష్మీ గణపతి హోమం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కౌన్సిలర్ వలవల తాతాజీ తెలిపారు. ఈ నెల 25వ తేదీ ఉదయం 10 గంటలకు ఈ హోమం ప్రారంభమవుతుందన్నారు. కావున ఎన్డీఏ కూటమి శ్రేణులు ఈ హోమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు. మా జనసేన పార్టీ ఆరాధ్యమైన శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు అఖండ మెజార్టీతో గెలిపొందినందుకు, మరియు మా చింతలపూడి శాసనసభ్యులు శ్రీ సొంగ రోషన్ కుమార్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా మంచి విజయం సాధించినందుకు, అలాగే మన పోలవరం జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన చిర్రి బాలరాజు గారు
ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భంగా మా ఇందిరానగర్ కాలనీ 4వ వార్డు తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపొద్దున్న ఇందిరానగర్ కాలనీలో వేయి చేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి సన్నిధిలో లక్ష్మీ గణపతి హోమం నిర్వహించడానికి మా జన సైనికులందరూ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రతి జన సైనికులు వచ్చి, అలాగే టీడీపీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా మా జనసేన 4వ వార్డు తరఫున కోరుకుంటున్నాం. ఇప్పుడొక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్ మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. మీ పిల్లల కలలను నెరవేర్చాలని ఆలోచిస్తున్నారా? కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండగా మీకు ఆ చింతే అవసరం లేదు. 2023-24 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కిడ్స్ విద్యార్థుల ప్రపంచనం. కె వంశీ 600కు 588, పి జయశ్రీలక్ష్మి 600కు 586. మ్యాథమెటిక్స్ లో 100కు 100 మార్కులు సాధించిన వారు 8 మంది. పరీక్షకు హాజరైన విద్యార్థులు 36 మంది. 100% ఉత్తీర్ణత. 550కు పైగా వచ్చిన వారు 10 మంది. 500కు పైగా వచ్చిన వారు 23 మంది. పిల్లల్లో మేధాశక్తిని, సృజనాత్మకతను వెలికితీయటమే మా లక్ష్యం. మా కిడ్స్ విద్యార్థులు సాధించిన ఘనతలు ఎన్నెన్నో. గత 41 సంవత్సరాలుగా ఏ పోటీ పరీక్షల్లోనైనా విద్యార్థులను పోటీకి ధీటుగా నిలబెట్టిన ఏకైక విద్యా సంస్థ కిడ్స్. నిష్ణాతులైన అధ్యాపకులచే 6 నుండి 10వ తరగతి వరకు ఐఐటి శిక్షణ, 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు అబాకస్ శిక్షణ ఇవ్వబడును. వివిధ రకాలైన సాంస్కృతిక, విద్య, వైజ్ఞానిక కార్యక్రమాలు, మెడిటేషన్, యోగా మరియు క్రీడలు. కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థ, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 08821225370, 8500409415 and 9542329490. మన జంగారెడ్డిగూడెంలో అత్యాధునికమైన హంగులతో ముస్తాబవుతున్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పామ్ వుడ్స్. ఈ డిటిసిపి మరియు రెరాచే ఆమోదించబడిన 17 ఎకరాల ప్రీమియం లేఅవుట్లో 60 ఫీట్ వెడల్పు గల ఎంట్రన్స్ మెయిన్ రోడ్ మరియు 40 ఫీట్ల ఇంటర్నల్ సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్స్, పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కులు, ఇలా ఎన్నో మెరుగైన అమ్యూనిటీస్ అందిస్తుంది. పామ్ వుడ్స్ బై డిఫాల్ట్ జూన్ ప్రీమియం విల్లా ప్లాట్లు 160 గజాల నుండి ప్రారంభం. బుకింగ్స్ ఓపెన్. నేడే సంప్రదించండి. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. నూతన ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులకు నాణ్యమైన పరిష్కారం చూపిస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ బి లావణ్య వేణి తెలిపారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్లో సోమవారం జరిగిన తొలి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో భాగంగా ఆమె ప్రజల వద్ద నుండి వినతులు స్వీకరించారు. అనంతరం జేసీ లావణ్యవేణి మీడియాతో మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో పర్యటించి పరిష్కారం చేస్తామని తెలిపారు. ఎప్పటికప్పుడు పెండింగ్లో లేకుండా అర్జీదారుడు తృప్తి చెందే స్థాయిలో పరిష్కారం ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ బి సోమశేఖర్, డిఆర్డీఏ పీడీ విజయరాజు తదితరులు పాల్గొన్నారు. మనకి ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత న్యూ గవర్నమెంట్ ఫామ్ అవడం జరిగింది. దీని తర్వాత మనకి ఇప్పటివరకు కూడా ఎవ్రీ మండే గతంలో
గ్రీవెన్స్ రెడ్రెస్ అనేది చేయడం జరుగుతూ ఉంది. బట్ వన్స్ ఎలక్షన్స్ మనకి కమెన్స్ అయిన తర్వాత లాస్ట్ 3 months నుంచి కూడా ఎలక్షన్స్ తర్వాత మనకి ఈ గ్రీవెన్స్ కార్యక్రమం జరగలేదు. బట్ ఆఫ్టర్ గవర్నమెంట్ ఫార్మేషన్ తర్వాత ప్రభుత్వం నుంచి మనకు ఉత్తర్వులు రావడం జరిగింది 14 జూన్. దాని ప్రకారము ఇప్పటి వరకు ఏదైతే మనం ప్రతి సోమవారం జరిగేటువంటి ఈ ఫిర్యాదులు స్వీకరించే దినోత్సవాన్ని మనకి ఇప్పుడు పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్గా మార్చడం జరిగింది. దీనికి సంబంధించి ప్రత్యేకించి వెబ్సైట్ కూడా క్రియేట్ చేయడం జరిగింది, meekosam.ap.gov.in. దీనిలో మనకి ప్రతి సోమవారం కూడా పబ్లిక్ నుంచి వచ్చేటువంటి గ్రీవెన్సెస్ అనేది మనకి జిల్లా లెవెల్లో ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రెవెన్యూ డివిజనల్ పరిధిలోను, అదేవిధంగా మండల పరిధిలో కన్సర్న్ తహసీల్దార్స్, రెవెన్యూ డివిజనల్ పరిధిలో ప్రతి ఒక్క గ్రీవెన్స్ కూడా మనము తీసుకొని రిజిస్టర్ చేసి దీని మీద పూర్తిగా ఎంక్వైరీ చేసి ఎవరైతే ఈ గ్రీవెన్స్ కోసం వచ్చేటువంటి అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అది ప్రాపర్గా గ్రీవెన్స్ అనేది వాళ్ళకి మనం చేసామా లేదా అనేది వెరిఫై చేసుకుని క్వాలిటీ ఆఫ్ ద రెడ్రెస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనేది. దీనికి సంబంధించి కూడా అందరూ తహసీల్దార్స్కి, మండల్ లెవెల్ ఎంపీడీఓస్కి, జిల్లా అధికారులకి, అదేవిధంగా రెవెన్యూ డివిజన్ అధికారులందరికీ కూడా చెప్పడం జరిగింది. సో ఇది ప్రతి ఒక్క ఈరోజు మనకి ఫస్ట్ గ్రీవెన్స్ డే. ఈరోజు వచ్చేటువంటి గ్రీవెన్సెస్ అన్నీ కూడా తీసుకొని ఇవన్నీ రిజిస్టర్ చేసి కన్సర్న్ అధికారులకు పంపించడం జరుగుతుంది. దీనికి సంబంధించి అందరికీ కూడా ప్రాపర్గా వెరిఫై చేసి క్వాలిటీగా డిస్పోజ్ చేసి ఇన్ టైం డిస్పోజ్ చేయమని చెప్పడం కూడా అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఉద్యోగాలు ఇప్పిస్తామని మధ్యవర్తులు చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దని ప్రజలకు జిల్లా ఎస్పీ డి మేరీ ప్రశాంతి సూచించారు. ఏలూరులోని జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయంలో సోమవారం పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వద్ద నుంచి ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజా వినతులను పరిశీలించిన అనంతరం వాటికి పరిష్కార మార్గాలను చూపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో పబ్లిక్ గ్రీవెన్స్ను తాత్కాలికంగా నిలిపివేశామన్నారు. నూతన ప్రభుత్వ ఆదేశాల మేరకు మరలా పబ్లిక్ గ్రీవెన్స్ను ప్రారంభించామన్నారు. కావున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వారి సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు వారి పదవులకు రాజీనామా చేశారు. సోమవారం ధర్మకర్తల మండలి చైర్పర్సన్ కీసరి సరిత విజయభాస్కర్ రెడ్డితో కలిసి వారి రాజీనామా పత్రాలను ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావుకు అందజేశారు. ధర్మకర్తల మండలి రాజీనామా పత్రాలను ఉన్నతాధికారులకు పంపించి వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని కార్యనిర్వహణాధికారి తెలిపారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని టీడీపీ మండల అధ్యక్షులు సాయిల సత్యనారాయణ సూచించారు. జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం గ్రామంలోని ఎంపీయూపీ పాఠశాలలో నేను బడికి పోతా అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పర్రెడ్డిగూడెం ప్రభుత్వ పాఠశాలలో నేను బడికి పోతా అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. స్కూల్ ప్రధానోపాధ్యాయులు సాంబశివరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు పాల్గొని విద్యార్థులతో మమేకమయ్యారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్లు, బ్యాగులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుంకర లక్ష్మణరావు, నీరుకొండ రామకృష్ణ, కరణం రాంబాబు, మద్దిపాటి పోసిబాబు, ఉక్కుర్తి సీతారాం, కటారి సీతారాంబాబు, కృపావరం తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యకు అత్యంత ప్రాముఖ్యతను ఇస్తారని, కావున ప్రభుత్వ సహకారాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రతి విద్యార్థి విద్యలో రాణించాలని టీడీపీ నాయకులు గుమ్మడి ప్రసాద్ సూచించారు. అదేవిధంగా భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. అనంతరం సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ కె రామచంద్రరావు మాట్లాడుతూ సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు సభ్యులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ రాధాకృష్ణ, కె బాలకృష్ణ, కె త్రినాథరావు, కె త్రివిక్రమరావు తదితరులు పాల్గొన్నారు. బాపూజీ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జంగారెడ్డిగూడెం యూనిట్ నెలవారీ సమీక్ష సమావేశం పట్టణంలోని కిడ్స్ స్కూల్ నందు జరిగింది. ఈ సమావేశంలో భాగంగా సంఘ అధ్యక్షులు కె కోటేశ్వరరావు అధ్యక్షతన సంఘం యొక్క కార్యకలాపాలపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు విద్య యొక్క ప్రాముఖ్యతను వివరించారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న మౌలిక వసతులను వివరించారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదవాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు బి నాగమణి, నాయకులు శీలం రామచంద్రరావు, ప్రగడ వెంకటేశ్వరరావు, గోలి అనిల్, బాధరాల వీరబాబు, పారేపల్లి సురేష్, శీలం వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం ఇచ్చే పథకాలను వినియోగించుకొని క్రమశిక్షణతో మంచిగా చదువుకొని ఉన్నతమైన స్థితిలో ఉండాలని, మంచి ఉద్యోగాలు సంపాదించాలని, ఏ రంగంలో ఉన్నా అభివృద్ధి చెందాలని మేమందరినీ కోరుకుంటా ఉన్నాను. అలాగే ప్రతిరోజు ఈ యొక్క ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా విని సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చెప్పిన పాఠాలను ఒకసారి చదువుకుని, అలాగే మార్నింగ్ కూడా చదువుకుంటే ప్రతిరోజు ఇది అలవాటు చేసుకున్నట్లయితే మీ జీవితంలో మంచి స్థితికి వస్తారు. మేము కూడా ఇలాంటి ప్రాథమిక పాఠశాలలో చదువుకున్నాం. మాకైతే ఇలాంటి బెంచీలు లేవు, ఇలా బిల్డింగ్ లేదు, టాటాకి గుడిసెలో చదువుకున్నాం. ఈ రోజున భగవంతుని దయ వల్ల మంచిగా చదువుకోబట్టి ఈ రోజున ఈ స్థితిలో ఉండగలిగాం. అర్థమైందా? మీరు కూడా మంచిగా చదువుకుని మంచి ఉన్నతమైన పదవులు, ఉన్నతమైన ఉద్యోగాలు, ఉన్నతంగా ఉండాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏలూరు ఎంపీగా బాధ్యతలు చేపట్టిన పుట్టా మహేష్ కుమార్ అభినందనలు తెలిపిన సహచర పార్లమెంట్ సభ్యులు. చింతలపూడి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే రోషన్ కుమార్ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సిబ్బందికి సూచించిన వైన్. ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను సద్వినియోగం చేసుకోవాలి. ప్రజలకు జంగారెడ్డిగూడెం ఆర్డీఓ అద్దయ్య సూచన. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం. సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండీ డాక్టర్ అత్తిలి పోసేశ్వరరావు స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.